దేవునికి స్తోత్రం. ఈరోజు సర్వ జగత్రక్షకుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వోన్నతమైన వాగ్దానం. దేవునికి లోబడి ఉండుడి, అపవాదుని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. యాకోబు రాసిన పత్రిక 4:7. ప్రియా సర్వాధికారి అయిన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన సుందరమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. మన ప్రియ ప్రభు సర్వశక్తి సంపన్నుడైన దేవుని బిడ్డలారా, మనం దేవుడికి లోబడి ఉంటే శత్రువుని మనం జయించగలుగుతాం. సాతాను క్రియలు లయపరచబడుతున్నాయి, సాతాను బలం క్షీణించబడుతుంది. మనం ఎల్లప్పుడూ దేవునికి లోబడి ఉండుట ఆయనకును మనకును మధ్య గల సంబంధము బలపరచును. ఆయన గొప్పవాడు, మనకు పైనున్న మహాదేవుడైన, మనము ఆయన కిందనున్నాము. ఆయన కాపరి, మనం గొర్రెలం. పైనున్న అధికారమునకు మనం లోబడినప్పుడు, మనపై అధికారం గల ఆయన మాటలకు విధేయులైనప్పుడు శక్తిని కృపను నేడు మనం పొందుకుంటకు అర్హులై ఉన్నాం. దేవదేవుని బిడ్డలారా, మొట్టమొదట పాపం అవిధేయత వల్లనే వచ్చాను. దేవుడు ఇచ్చిన ఆజ్ఞను అతిక్రమించి నిషేధించబడిన పండును భుజించినందున సాతాను మనుషుని జయించాను. మానవుడు అపవాది ఏలుబడి కిందకి వచ్చాడు. అయితే సాతాను బలం నుండి మనల్ని విడిపించడకే, మనల్ని రక్షించడకే, మనల్ని బలపరచుడికే దేవాదేవుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వప్రియ జగత్రక్షుడు, ఆ జగత్రక్షకుడైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువు నేడు మీ కొరకు, నా కొరకు వచ్చాడు. శిలువ మరణము పొందినంతగా తను తాను తగ్గించుకోగలిగిన మహిమాన్వితుడైన తన శిలువను రక్తము ద్వారా అపవాదిని ఓడించాడు. నేడు మనకు జయము, విజయము, ఆనందము, ఆదరణ అనుగ్రహించిన అద్వితీయ సత్య స్వరూపుడు, కృపగల దేవుడు, కృపామయుడైన దేవుడైన ఆది అపోస్తుల కాలమందు జరిగిన ఒక సంఘటనను మనం గుర్తించాం. ప్రభువైన యేసుక్రీస్తు నామమున అపోస్తులు అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టుచుండగా కొందరు దేశ సంచారకులు పౌలు ప్రకటించు యేసుతోడు మిమ్మల్ని ఉచ్చాటన చేయుచున్నామని దయ్యములను వెళ్ళగొట్టకు ప్రయత్నించారు. అయితే దయ్యము, యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరెవరని అడిగాను. అంతేకాదు, దయ్యం పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిని లొంగదీసి గెలిచారు. అందుచేత వారు దిగంబరులై గాయములు తగిలి పారిపోయారు. అపోస్తుల కార్యం 19:14-15-16 తెలియపరుస్తుంది. అపవాది చేతిలో ఓడిపోవుట, పారిపోవుట ఎంత బాధాకరం దేవుని బిడ్డలారా. మనం జీవము గల దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వరక్తంలో కడగబడిన వారు. యేసు రక్తం ద్వారా నేడు మీకు నాకు జయము కలుగుతోంది. దేవుని బిడ్డ, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉండండి. మనుషులకు విధేయులవుట కన్నా దేవునికి విధేయులవుట ఎంతో అవసరం. అప్పుడు మన మనస్సాక్షులతోనూ మనకు విడుదల కలుగుచున్నది. మనం సంపూర్ణమైన రక్షణను పొందుకోగలుగుచున్నాం. ప్రభునకు సంపూర్ణంగా లోబట్టి ఆశీర్వాదం యొక్క మొదటి మెట్టు. దేవుని బిడ్డలారా, ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్న మహిమాస్వరూపుడు, మనందరి కొరకు తన విలువైన అమూల్యమైన రక్తాన్ని చిందించిన అద్వితీయ సత్య స్వరూపుడు. ఈ నేడు యేసు రక్తం ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రపరుస్తుంది కనుక ఇప్పుడే జీవగల దేవుని బిడ్డలారా, ఈరోజు నీది ఎండిన బ్రతుకే అవ్వచ్చు. అందరూ చులకనగా నిన్ను చూడొచ్చు. పరిస్థితి ఏమైనా కూడా నువ్వు దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టకు. ఎందుకంటే ఆయన సజీవుడు, శూన్యములో నుండి సమస్తమును చేయగల మహాదేవుడు, మట్టి ముద్దకు జీవాన్ని పోయగల మహిమాస్వరూపుడైన. సమస్యలు ఎన్ని ఉన్నా కానీ దేవునికి ఇచ్చిన బాధ్యతను ఎప్పటికీ మర్చిపోకుండా ప్రభువును స్తుతించి, మహింపరిచి, ఘనపరిచి, ఆరాధించి ఆయనకు అద్భుతమైన కృపను, కనికరాన్ని పొందమని ప్రభు పేరట మీకు తెలియపరుస్తూ పరిశుద్ధాత్మ దేవదేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడును, మహోన్నతుడు, సర్వాధికారివి, సర్వోన్నతుడైన దేవా, ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాం. మీ బిడ్డలను మమ్మల్ని ఆశీర్వదించండి, దీవించండి, బలపరచండి. నమ్మదగిన వాడువు, ఎంతైనా నమ్మదగిన దేవుడవు, నమ్ముకోదైన సహాయకుడా, మీ పరిశుద్ధాత్మ కార్యాభివృద్ధి మీ బిడ్డలను మాకు దయచేసి ఈ ఉదయకాలాన్ని ఆశీర్వాదాలతో దేవ శత్రువును మేము జయించడానికి, సాతాన్ని పద్ధతి రద్దవటానికి మీ కృప, మీ కాదులు, మీ కనికరం, మీ ఆదరణ, మీ సంరక్షణ బిడ్డల మాకు దయచేసి మాకు జయ విజయాలు దయచేయమని యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.
ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.